ఉన్న ప్రజలు పడతా ఉన్నారు. పైప్ లైన్లు నడుపుతా ఉంటే అక్కడ రైతులు గొప్పలు పెడతా ఉన్నారు. ఆ ఏదైతే పైప్ లైన్ నడుస్తుందో ఆ ఫలాన్ని కట్నాలకి ఇవ్వడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోతా ఉంది. ఎవరు తీసుకోవట్లేదు. కట్నాలు ఆడపిల్లలకి ఇవ్వడానికి కూడా ఏమో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఏ రకంగా వస్తున్నాయి. ఒక పక్కన ఆర్థిక పరమైనటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి. సామాజిక పరంగా కుటుంబాల మీద రైతులపై ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మరి మన పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. ఇంకా నయము ఆ మధ్యకాలంలో అయితే 18-19 కాలం అయితే షేల్ గ్యాస్ అని చెప్పారు. షేల్ ద్వారా దాన్ని గ్యాస్ అని తీసుకురావాలంటే ప్రయత్నం చేశారు. చాలా దేశాల్లో దాన్ని నిరోధిస్తే రద్దు చేస్తే మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి దాని ద్వారా కూడా గ్యాస్ ని తీయాలని చెప్తే అప్పుడు కూడా అందరూ చాలా పెద్ద 50% దాకా ఇంచుమించు గుజరాత్కి వెళ్తా ఉంది. 45-46%. ఇంకొక 45-46% మహారాష్ట్ర కానీ యూపీ కానీ వెళ్తుంది. మన రాష్ట్రానికి బదులు ఇబ్బంది పడతా ఉన్నారు. రోడ్లు పోతా ఉన్నాయి. పర్యావరణం దెబ్బతింటా ఉంది. అనారోగ్యం పాలవుతా ఉన్నాము. ఇవన్నీ మనం భరిస్తా ఉన్నాము. కానీ మనకు మాత్రం గ్యాస్ మాత్రం రావట్లేదు. ఇది ఈ రోజున 8 ఇంకా 9 కూడా వెళ్ళింది. అంటే ఎంత రేటు అమ్ముకుంటా ఉన్నారు వాళ్ళు. కేవలం 2 ఆర్థిక పరమైన విశ్లేషకులు ఆయన బాబురావు గారు లాంటి వాళ్ళు, శాస్త్రవేత్తలు, మన మహాదేవ్ గారు లాంటి వాళ్ళు చాలా మంది చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ పెద్ద నష్టాలు ఉన్నటువంటి మన ప్రాంతంలో మన ఆంధ్రాకి మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇప్పుడు చట్టము కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 12,000 కోట్లు ఎంత కట్టాలని చెప్పి కోర్టు ఇచ్చింది. దాన్ని మళ్ళా వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్తే ఇంతవరకు సుప్రీంకోర్టు దాని జడ్జిమెంట్ ఇక్కడ సమావేశం పెట్టాం. కృష్ణా గోదావరి అప్పటి నుంచి కూడా మీటింగ్లు 2009 వరకు కూడా చాలా సీరియస్ అయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఇష్యూ వల్ల కొంత వెనకబడి పట్టింది. నేనే వాళ్ళ గోదావరి బిడ్డగా చెప్తున్నాను, మా భూగర్భంలో ఉన్న గ్యాస్ ని మీ అబ్బా సొత్తుల్లాగా, మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే కడుపుమని మాట్లాడతాను, మీ అబ్బా సొత్తుల్లాగా మీరు గుజరాత్ కో ఇంకోటి దగ్గర దొబ్బుకుపోతా ఉంటే మా ప్రజలు మా ఇంటికి మా వంటింటికి ప్రతి వంటింటికి ఇచ్చిన తర్వాత 200 రూపాయలకి, అప్పుడు 100 రూపాయలు అనుకున్నాం, 200 రూపాయలకి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ 50% రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ దొబ్బుకుపోండి. మీ ఇష్టం వచ్చినట్టు గ్యాస్ లైన్ వేసుకుంటా మా పొలాల్లోంచి పచ్చడి పొలాల్లోంచి జీవోలు తెచ్చుకుంటా మీరు అక్కడికి వెళ్ళి 20 లక్షలకి మీ గుజరాత్ లో చేసుకుంటారా? దేశం మొత్తం మీద 80 గ్యాస్ మా కేజీ బేసులు ఉత్పత్తి అవుతుంది. మాకేమో ఇక్కడ రాజమండ్రికో, విశాఖపట్నానికో, శ్రీకాకుళానికో, అనంతపురానికో లేదా గుంటూరుకో 1000 ఏళ్ళకే 5,000 ఏళ్ళకో ఇవ్వరా కనెక్షన్లు ఎవరా? ఏ జాగీర్లా? అందుకని స్పష్టంగా మేము ఇవాళ మీ గ్యాస్లు ఇక్కడ మహిళలు మెత్త బుక్ చేసుకుని 30 రోజుల రాత్ర ఇప్పుడు ఎవరికి ఇచ్చేది లేదు, దొబ్బేయమంటారా? 900 రూపాయలకి మీ జాగీర్ మేము పెట్టుకుంటామా? 200 రూపాయలకి ఫస్ట్ గా గోదావరి జిల్లాలో, అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ కూడా వేసి తెలుగు పెట్టలే. మాకు అక్కడ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు గుజరాత్ లైన్ వెళ్ళాలి. మేము గుజరాత్ లైన్కి వెళ్ళే రైళ్లు బదులు కొడతాం మేము చెప్పం శాంతికాములకు. కానీ మీరు చేసే దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ స్పందించాలని కోరుతున్నాం. ఇవాళ నాకు ఒకటి అడుగుతా ఉన్నాను, ఏం హక్కు పెట్టుకుని గుజరాత్కి రైతులు తీసుకెళ్లారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతరాన్ని నాశనం చేస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం పక్కన దుర్మార్గంగా తెలుగు జాతి హక్కుల్ని నాశనం చేస్తే బిల్లు పెడుతుంటే బానిస జాతిగా తయారయ్యారా నాయకులారా? మీరు బానిస జాతి నాయకులుగా తయారవుతున్నారా? మమ్మల్ని తయారు చేస్తున్నారా? ప్రజల్ని సీరియస్ పోరాటం ముందుంది. దయచేసి ఉద్దేశిస్తున్నా, మా రాష్ట్రానికి మొట్టమొదటిగా మా పిఎన్జి పైపుడ్ నేషనల్ గ్యాస్, సిఎన్జి మా ఒక బళ్ళకి పెట్రోల్ కోసం కాకుండా మన బళ్ళకి ఇచ్చి మాకు ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకి విద్యుత్ ఉందో కంప్లీట్ చేసి, లేకపోతే మేము పెనాల్టీ కట్టుకోవాలి. మీ అయ్యే జాగిరా ఇక్కడ కరెంటు మా నాయ బ్రాహ్మణుడు 8 రూపాయలు పెట్టి కరెంటు కొనుక్కోవాలి. మీరేమో ఆ మార్వాడికి, గుజరాత్ కి ఫ్యాక్టరీల వాళ్ళకేమో సబ్సిడీ ఇస్తారా? మా ప్రజలకు యువతకి ఇవ్వండి. 10 లక్షల మంది యువత వాళ్ళు పారిశ్రామికవేత్తలు తయారవుతారు. మేమే గుజరాత్ మార్వాడి ఫ్యాక్టరీ దగ్గర మీకు సెక్యూరిటీ గార్డుల కింద చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారా? రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకేమో రాయితీలా? రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ఉద్యోగ హామీలు కానీ రాయితీలు రావా? ఖచ్చితంగా ఉద్యోగం ముందు ఉండబోతుందని చెప్తున్నా. మీ అధికార ప్రతిపక్షాలు అందరూ కూడా మోడీకి, అదానీ గారికి, అంబానీ గారు బంద్ చేసుకుంటా ఉంటారో తగ్గించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇరాన్ పై యుద్ధం కారణంగా గత 2 మాసాలుగా రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడి తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చింది. చిన్న వ్యాపారస్తులు, హోటలైర్స్, టిఫిన్ సెంటర్లు కూడా మూతపడిపోయి వేలాది మంది నిరుద్యోగంలో వీధుల్లో పడినటువంటి పరిస్థితి. అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లున్నట్లో శని ఉంది అన్నట్టుగా మన రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్ పుష్కలంగా ఉంది.
దీన్ని మొత్తం రిలయన్స్ అప్పచెప్పి మన రాష్ట్రానికి ఏమీ దక్కకుండా చేతులు దులిపేసిన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రం ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ 12వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ వారి సిఫార్సు కానీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు ప్రకారం కానీ ఈ కృష్ణా గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి గ్యాస్, పెట్రోల్ లో సగం మన రాష్ట్రానికి అధికారం ఉంది, హక్కు ఉంది. ఈ సగం మనం కేటాయిస్తే ఈ రోజు ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చిండేది కాదు. గ్యాస్ కొరత వచ్చిండేది కాదు, గ్యాస్ ధర పెరగాల్సిన అవసరం ఉండేది కాదు, పెట్రోల్ కూడా సంక్షోభం రాదు. అందువల్ల ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిలయన్స్ అక్రమంగా ఈ రాష్ట్రం నుంచి తరలించుకుపోతున్నటువంటి మొత్తం గ్యాస్, ఆయిల్ లో సగం మన రాష్ట్రానికి వస్తే ప్రజల యొక్క అవసరాలు తీరటమే కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి డబ్బులు కూడా ఈ గ్యాస్, ఆయిల్ అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి రాయల్టీ ద్వారా మనకు కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయ వనరుగా వస్తుంది. ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధి కూడా తోడ్పడుతుంది. మన జాతీయ వనరుల్ని రిలయన్స్ కో, అంబానీకో, అదానీకో అప్పచెప్పి మన రాష్ట్రాన్ని దివాళా తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. అందుకనే మేము వామపక్ష పార్టీలు, ప్రజా సంస్థలు, మేధావులు, జనసేన శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఒడ్డే సోమనాథరావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి అనేక మంది ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఒక తమ్ముడు సహజవాయువు సాధన సమితిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందకూడుతున్నాం. ఇదే రకంగా అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు పెట్టి ప్రజలను కదిలించి మన రాష్ట్రం, మన గ్యాస్, మన హక్కు అనే నినాదంతో ఇది సాధించుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.